రాజకీయాల్లో లెక్కలు అంచనా వెయ్యని విధంగా ఉంటాయి. దానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. హోరాహోరీగా జరిగిన పోరులో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ విజయానికి ప్రధానంగా పాటుపడింది కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మాల్సిందే. ఆ పార్టీకి ఎప్పట్లాగే ఒక్క సీటు రాలేదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా బీజేపీని గెలిపించింది. కేజ్రీవాల్ ను ఇంటికి పంపించడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఢిల్లీలో ఈసారి కాంగ్రెస్ పార్టీ తన ఓట్లు శాతానికి 3 నుంచి 4% పెంచుకుంది. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఓట్లు కూడా 4% లోపు వచ్చేవి. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి 8% వరకు ఓట్లు వస్తున్నాయి. ఇది కేజ్రీవాల్ ఓటమిని డిసైడ్ చేసిందని చెప్పక తప్పదు. ఢిల్లీలో పోరు హోరాహోరీగా సాగిందని ఫలితాలు చూపిస్తున్నాయి. చాలా తక్కువ తేడాతో కొన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇలాంటి ఫలితాలను ప్రభావితం చేసింది కాంగ్రెస్ పార్టీనే. పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఇప్పుడు విడివిడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ హర్యానా ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదని ఆప్ ఢిల్లీలో కాంగ్రెస్ కు జలకిచ్చింది. అంతేనా, ఇండియా కూటమి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. అంతిమంగా అది కూడా కేజ్రీవాల్ ఓటమికి, బీజేపీ విజయానికి కారణమయ్యిందని అనుకోవచ్చు. కాంగ్రెస్ తో పాటు కేజ్రీవాల్ చేసిన తప్పులు కూడా ఆయనను ఓడించాయి. గత 2 ఎన్నికల్లో ఢిల్లీ ప్రజల అభిమానాన్ని ఏకపక్షంగా పొందిన కేజ్రీవాల్ మట్టి కరవక తప్పలేదు. 2 సార్లు 70 అసెంబ్లీ స్థానాల్లో 60 స్థానాలకు పైగా కట్టబెట్టారు. అలాంటి నమ్మకాన్ని కేజ్రీవాల్ నిలబెట్టుకోలేకపోయారు. రెండోసారి గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన అధికారాన్ని సిసోడియాకు అప్పగించి ఆయన రాజకీయాలు చేయటం ప్రారంభించారు. ఫలితంగా ప్రజలు ఆప్ పై క్రమంగా ఆసక్తి కోల్పోయారు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావటం ఢిల్లీ ప్రజల్ని ఆగ్రహానికి గురిచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అసలేం లేదని చెప్పినా ప్రజలు నమ్మలేదు. ఆయనను అరెస్ట్ చేసినా ప్రజలు స్పందించలేదని, సానుభూతి వ్యక్తం చేయలేదని ఫలితాల ద్వారా స్పష్టమైంది. జైలు నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ పాలనపై దృష్టి పెట్టలేదు. అరెస్ట్ అయినప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా అతీసీ ద్వారా పాలన సాగించారు. కానీ విడుదలైన తర్వాత సానుభూతి రాజకీయాల కోసం తన పదవికి రాజీనామా చేశారు. ఈ కారణంగా ప్రజల్లో సానుభూతి కోల్పోయారు. రాజకీయ కారణాలతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి వెళ్లారు. ఢిల్లీలో పాలన జరగకపోవడానికి కారణమయ్యారు. మొదటి విడతలో అద్భుతమైన పాలన చూపించిన కేజ్రీవాల్ రెండో విడతకు వచ్చేసరికి కేంద్రంతో గొడవలు పడి పనులు జరగకుండా చేసుకున్నారు. ఫలితంగా ఆప్ మార్క్ మిస్ అయిపోయింది. స్కూల్స్ బాగు చేయించామని, మొహల్లా క్లినిక్లు పెట్టామని మొదటి విడతలో చేసిన పనులనే ఇప్పుడు ప్రచారం చేసుకున్నారు. కానీ గత 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పుకోలేకపోయారు. ఫలితంగా కేజ్రీవాల్ కు ప్రజలు ఇంటి దారి చూపించారు. కేజ్రీవాల్ కు ఢిల్లీ పాలన కన్నా దేశ రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి. ఢిల్లీ సీఎం పీఠం ఎందుకు, ఇక రాజకీయాలు చేసుకోమని ఢిల్లీ ప్రజలు సలహా ఇచ్చి పంపేశారని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.